మీరు మొదలు అవుతే రండి, ఇటు రండి రండి సార్. వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించాలి మనం. ఇక్కడ నా సిద్ధాంతం లేదు, నా విజన్ కాదు, ఇది ప్రతిసారి విజన్. ఇది ఆయన ఆలోచనని సేవాదళం ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ వ్యక్తులు కాదు, వ్యక్తులకు సంబంధించి కదా, మేము ఆర్గనైజ్ చేస్తాం అంతే. ఆయన చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి నేను ఇందాక అన్నట్టుగా ఈ తరం చాలా ఇంపార్టెంటు. సంధి కాలంలో ఉన్న తరము ఏదైతే ఉందో, గురువు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న తరము, మనం ఏదైతే చేస్తామో అది చాలా ఇంపార్టెంటు. అదే భవిష్యత్తుకి ఒక పెద్ద పునాది కాబోతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ దయచేసి గమనించుకోగలరు. తర్వాత మండలానికి 2 స్కూల్స్ అడాప్షన్ అనేది జూన్ నుంచి మనం మొదలు పెట్టబోతున్నాము. సైమల్టేనియస్గా జూన్ నుంచి సేవాదళ ట్రైనింగ్ అనేది జగన్నాథ్ గట్టు మీద స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక విద్యార్థి జీవితంలో ఒక 5 సంవత్సరాలు రెగ్యులర్గా ధ్యానం చేసి ఒక పిల్లవాడు బయటకు వస్తే వాడి జీవితంలో ఒక చక్కటి ఆధ్యాత్మికమైన మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందనేది సార్ చెప్పారు. కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో, ఆయన ఏదైతే కోరుకున్నారో, ఆయన ఏదైతే ఆశించారో, సేవాదళ్ మరి ఆ ఆలోచననే జీవిస్తుంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇంకొక మాట, మరి బాపట్ల జిల్లా మరి అధ్యక్షులు మరి మాధవ్ గారు, ఆ తర్వాత రామారావు గారు విశేషమైన కృషి చేసి ఈరోజు ఈ ర్యాలీని చాలా గొప్పగా సక్సెస్ చేశారు. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ఎలా చేసాం శాఖాహార ర్యాలీ? చాలా అద్భుతంగా. ఎలా ఉంది పండు వెన్నెల? బాగలేదా పండు వెన్నెల? పండు వెన్నెలలో ర్యాలీ చేసాం. ఇలా నిండు పౌర్ణమి, ఇది ఈరోజు నిండు పౌర్ణమి, పండు వెన్నెల ఎంత బాగుంది. చాలా చల్లగా హాయిగా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ప్రశాంతంగా మన లక్ష్మణరావు డ్యాన్స్, అద్భుతమైన ఆ డ్యాన్స్ ఆ పండు వెన్నెల్లో ఎంత అద్భుతమైన ర్యాలీ చేసినాం. మరి పద్రి సార్ ఒక మాట చెప్పి నాకు 2017లో కూలి మాదిరి
కష్టపడి పనిచేయాలి, కూలి మాదిరి కష్టపడి పనిచేయాలి, రాజు మాదిరి భోజనం చేయాలి, రాజు మాదిరి పడుకోవాలి. 10 సార్లు ఎంత మంచి చెప్పాడు. కూలీలాగా కష్టపడి పనిచేయాలి, రాజు మాదిరి భోజనం చేయాలి, రాజు మాదిరి పడుకోవాలి. మరి తర్వాత మనకు రాజు మాదిరి భోజనాలు ఉంటాయి. కూలీ మాదిరి ఆల్రెడీ పనిచేసినాం మనం, కష్టపడి ఒక 4 కిలోమీటర్లు బ్రహ్మాండంగా శాఖా ర్యాలీ చైతన్యం చేసినాం. కాబట్టి మరి మరొక్కసారి మరి చెరుకుపల్లి మరి పిఎస్ఎస్ఎంకు అదేవిధంగా సేవాదల్ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సేవాదల్ విభాగం అనేది పత్రిసారు ఎందుకు క్రియేట్ చేసిందంటే పిఎస్ఎస్ఎం బలంగా తయారు కావడానికి, పిఎస్ఎస్ఎం మూమెంట్ ముందుకెళ్ళడానికి పిరమిడ్ సేవాదల్, పిఎంసి, ధ్యాన జగత్ రకరకాల విభాగాలను పత్రిసార్ సృష్టించి దానికి ఒక బాధ్యత పెట్టింది అందరినీ. మరి నేషనల్ ప్రెసిడెంట్గా పరమేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వరరావు గారిని, ఇలా అందరికీ ఒక బాధ్యత ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా మనందరినీ ఒక చైతన్యం వైపు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఆయన ఆశయమే, ఆయన ఏదైతే కోరుకున్నాడో అది మనం నెరవేర్చడమే. ఎందుకంటే మనమంతా ఎవరము? పత్రిజీ ఆస్తి మనమంతా పత్రిజీ ఆస్తి మనమే. ఆయన ఆస్తి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలి. మరి పత్రిసాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామా? ఎలా ఉండేవాడు పాట ద్వారా గుర్తు చేసుకుందాం. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా అరగించి నులక మంచంపై నాశోలాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ
పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఎంత గొప్ప మహానుభావుడు. ఈరోజు లక్షలాది మందిని శాఖారులుగా తీర్చిదిద్ది ఆధ్యాత్మికత అంటే ఇది అని చెప్పి ఎంతోమందిని పండితులను పామర్లను చైతన్యం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన బ్రహ్మర్షి పత్రిజీ. అందుకే ఈరోజు ఈ పండు వెన్నెలో ర్యాలీ చేసినాం. అంతేనా కాదా? ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగవు 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 ఈ శాకార రాలీలాగవు. శాకార జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగవు 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 ఈ పిరమిడు నిర్మాణాలాగవు. పిరమిడు జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. మన గుంటూరు లక్ష్మణరావు గారి డ్యాన్సు ఆగదు. అంతేనా లేదా? అంతే. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పారు 70 ఏళ్ళు వచ్చిన 40 ఏళ్ళు అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే ధ్యానం చేస్తే వయసు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మండు ఎండటోలో సైతం నేను అంటూ సైతం వచ్చి ఈరోజు శాఖార ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అంకము చేరి తైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతుండమున అవలిచన్ కబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వే మృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తున భీష్ట సిద్ధికై. ఆత్మస్వరూపులైనటువంటి ప్రేమస్వరూపులు అయినటువంటి ధ్యాన సాధన మాస్టర్లు వివిధ రంగాలలో వివిధ సాధనా పద్ధతుల్లో ధ్యానం సలుపుతూ ఉన్నటువంటి అందరినీ కూడా ఒకచోటకి చేర్చింది మన మెగా పిరమిడ్ శాకాహార ర్యాలీ. మరి ఈ గొప్పదనం అంతా ఎవరికి అంటే ముందుగా ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనందరికీ అందించినటువంటి కీర్తి పత్రిజీ గారికి ముందుగా మన నమస్కారాలను తెలియజేయాలి. గురువులు ఇప్పుడు మనం అనేకమైనటువంటి ధ్యాన పద్ధతులను చూస్తూ ఉంటాం. కొంతమంది ఎస్ఎస్వై చేస్తాం, మేమున్నాం ఎస్వైఎస్వై చేస్తాం. సిద్ధ సమాధి యోగా రిషి ప్రభాకర్జీ, అలాగే పత్రిజీ శ్వాస మీద ధ్యాస, ఇంకొకరు సహజ యోగా. ఎన్ని యోగాలు చేసినా కూడా చివరికి మనం ఏమి చేయాలండి? మీ అందరు చెప్పండి. ధ్యానం చేయాలి. ధ్యానం చేసినందువల్లే మనం మోక్షాన్ని అందుకుంటాము అని చెప్పి మనకి మన శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. ముందుగా ఈ వేదికను అలంకరించినటువంటి ఆధ్యాత్మిక గురువులకు, మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, సాధ్వీమ తల్లులకి, మరి నాకు పేర్లన్నీ తెలియవు కాబట్టి వారందరికీ కూడా నా నమోవాకాలను అర్పించుకుంటూ ముందుగా మీకు ఇంతటి వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామంటే మనకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి వేదికనిచ్చినటువంటి
శ్రీ రామకృష్ణ తపోవనం పొన్నపల్లి వానప్రస్థాశ్రమం ఇక్కడ రూపుదిద్దుకుంటూ ఉంది. ముందుగా వారికి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి రామారావు గారు, మరి రాజు గారు, ఇలా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు పత్రిజీ గారి యొక్క దివ్య స్ఫూర్తితో మహా శాకాహార ర్యాలీని నిర్వహించుకుంటూ వచ్చారు మీ అందరూ కూడా. మరి ఈరోజు ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా, పండు వెన్నెల్లో చక్కగా మేము వచ్చామండి అని చెప్పారు. మరి ఇంతటి ఎండలో కూడా దాన్ని లెక్క చేయకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ శ్రీరామకృష్ణ తపోవనానికి విచ్చేశారు. ఏ మార్గములోనైనా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అంటుంది భాగవతం. ఏమని చెబుతోంది అంటే, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటోంది. ఇವು స్మరణం, భగవంతుడు నిరంతరం నామంతో జపిస్తూ ఉంటారు. ఇవన్నీ అయిన తర్వాత కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం, దాస్యభక్తికి ఆంజనేయ స్వామి మనకి చెప్పుకోవచ్చు. చివరికి ఏమంటున్నాడు అంటే సఖ్యం ఆత్మనివేదనం, సఖ్యభక్తికి వచ్చేటప్పటికి కృష్ణునితో గోపికలు వారు స్నేహం చేసి మోక్షాన్ని పొందారు. అయితే ఈ నవవిధ భక్తి మార్గములలో ఏది ఆచరించినా కూడా చివరికి ఎక్కడికి రావాలి? ఆత్మని నివేదించాలి. మనకి గురువులందరూ కూడా, ధ్యాన గురువులందరూ కూడా చెప్పేది ఇదే. చివరికి నీవు మోక్షాన్ని పొందాలి అంటే నీ ఆత్మని స్వామికి నివేదించాలి అని చెప్తోంది. మనము ఒక బంగారాన్ని తీసుకుంటే ఒక ఆవిడేమో నెక్లెస్ చేయించుకుంటుంది, ఒక ఆమెమో గాజులు చేయించుకుంటుంది, ఇంకోళ్ళేమో ఇంకోటి చేయించుకుంటారు. అయితే దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి విషయం ఏంటి? బంగారము బంగారంగానే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క మానవునిలో, ప్రతి ఒక్క జీవిలో ఉండేటటువంటి పరమాత్మను తెలుసుకోవటమే ఈ ధ్యాన మార్గము అని మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి యోగ వాసిష్టంలో ఏం చెప్తున్నారంటే, మరి మనందరం ఇంతటి ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం కదా, మరి ఎంతో కష్టంగా ధ్యానం చేయాలా అంటే రామచంద్రమూర్తికి వశిష్ఠులు వారు చెప్తారట. 16 సంవత్సరాలకే రామచంద్రమూర్తికి ధ్యానం చేయాలి, మరి నాకు ఈ భోగాలన్నీ ఏమీ వద్దు అనేటటువంటి ఇది ఏర్పడింది. అప్పుడు వశిష్ఠుల వారు ఆయనకి యోగ వాసిష్ఠ గీత అని చెప్పారు. దాంట్లో ఆయన ఏం చెప్తున్నారు అంటే కనుక, నా తపాంసి నా తీర్థాని నా శాస్త్రాణి జయంతి చ సంసార సాగరోత్తారే సజ్జన సేవనం వినా అన్నట్ట. అంటే దీని అర్థం ఏంటంటే, నావికిని వద్ద నౌక లభించినట్లుగా మనము నౌక నడిపే వారి దగ్గరికి వెళ్తేనే నౌక లభిస్తుంది. అలా కాకుండా మోటార్ సైకిల్ నడిపే వాడి దగ్గరికి వెళ్తే నౌక లభించదుగా. అలాగే మహానుభావుడగు జ్ఞాని యొక్క సాంగత్యం వలననే సంసార సముద్రాన్ని దాటుటకు, మనకి సంసార సముద్రాన్ని దాటి ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అటువంటి సంసార సముద్రాన్ని దాటటానికి మరి మీ అందరూ కూడా ఎంతో విశేషంగా మహార్యాలీలను, మహాధ్యానాలను, మరి పిఎంసి అంటే మరి ప్రపంచం మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో వ్యాపించిపోయి ఉంది. అలాంటి ఈ సంసార సముద్రాన్ని దాటటానికి పత్రిజీ చక్కటి ఆదర్శవంతమైనటువంటి మరి మోక్షం ఎక్కడుందండి? ఇప్పుడు అందరూ కూడా నాకు మోక్షం రావాలి, ధ్యానం అవగానే మనం ఏ పదానికి వెళ్ళాలనుకుంటామంటే మోక్షానికి వెళ్ళాలనుకుంటాం. నాకు మోక్షం కావాలి. మోక్షం ఎలా వస్తుంది అంటే కనుక ఆయనే చెప్తున్నారు, వశిష్ఠుల వారే చెప్తున్నారు, నమోక్షో నభసః పృష్ఠే నపాతాళే నభూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధకం. ఏమండి, మోక్షం ఎక్కడుంది అంటే కనుక మోక్షము ఆకాశంలో లేదు, అట్లా అని పాతాళంలో కూడా లేదు. మరి ఎక్కడుంది? భూతలమందు కానీ ఉందా అంటే భూతలంలో కూడా లేదు. మరి ఎక్కడ ఉంది అంటే ఉత్తమ జ్ఞానము చేత
లెస్సగా బోధితమైనట్టి నిర్మల చిత్తమే మోక్షము అని చెప్పబడుతుంది. ఈరోజు మీ అందరూ కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానంతో, పత్రిజీ మీకు అందించినటువంటి విజ్ఞానంతో మీ అందరూ ఇటువంటి ర్యాలీలను చేసి ఇంతటి ఎండలో కూడా మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేశారు. కాబట్టి మోక్షాన్ని అందుకోవటానికి మీరందరూ కూడా అర్హులే అని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తమ జ్ఞానముచే లెస్సగా బోధితమైనట్టు నిర్మల చిత్తమే మోక్షం అన్నాం కదా. మరి ఈ నిర్మల చిత్తానికి మన శాకాహార ర్యాలీకి సంబంధం ఏంటండి అంటే కనుక, సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించటం వలన నిర్మలమైనటువంటి చిత్తం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో భగవానుడు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే మనకు సాత్వికమైనటువంటి ఆలోచనలే కలుగుతాయి. అదే తమో గుణంతో కూడినటువంటి, రజోగుణంతో కూడినటువంటి ఆహారాన్ని గనక స్వీకరించినట్లయితే మన మనస్సు పరిపరి విధాలుగా పోతుంది. దానికి ఉదాహరణగా ఏం చెప్తారు అంటే, ఒక రైలు బండి వెళుతూ ఉన్నప్పుడు దాని యొక్క మేకులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మేకులు గనక ఆగిపోతే రైలు మొత్తం ఆగిపోతుంది. అలాగే మనం ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకోకుండా రాజస తామసం కలిగించే ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు మన మనస్సు ధ్యానం మీద నిలబడదు. కాబట్టి ధ్యాన సాధకులందరూ కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇటువంటి మెగా ర్యాలీలను ఎన్నో నిర్వహించుకోవాలి. అలాగే ఈ రామకృష్ణ తపోవనం, పొన్నపల్లి వానప్రస్థాశ్రమం గురించి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మా ఆశ్రమంలో, ఈ ఆశ్రమంలో మరి అమ్మవారు దేవి భాగవతంలో ఇంకొక చిన్న కథ ఉంది. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుని అంతమొందించటం కోసం జగన్మాత ఆ దుర్గమాసురుడు అందరినీ కూడా, బ్రాహ్మణులని మనుష్యులని అందరినీ కూడా వేదాలన్నింటినీ అపహరించి మంత్రాలు తంత్రాలు ఏమీ లేకుండా చేసేట. ఎవరూ మాట్లాడలేదుట. అప్పుడు 10 రోజులైపోయింది, నెల రోజులైపోయింది, కానీ ఎవరికీ కూడా ఆహారం లభించటం లేదు. అప్పుడు మూగా సైగా భాషతో జగన్మాతను ప్రార్థన చేశారట అందరూ కూడా, దేవతలందరూ కూడా. అప్పుడు జగన్మాత అనంతాక్షి రూపంలో అనంతమైనటువంటి నయనాల్లోంచి వర్షాన్ని కురిపిస్తూ శాకాంబరిగా అవతరించింది అమ్మ. ఈ విషయాన్నే పత్రిజీ మనకి మెగా ఆహార ర్యాలీ, శాకాహార ర్యాలీ అని చెప్పి మనకి ఉటంకించడం జరిగింది. అలా జగన్మాత యొక్క ఆశీస్సుతో ఇలా మెగా శాకాహార ర్యాలీని మీరందరూ నిర్వహించుకున్నందుకు మేమందరం మీ అందరం కలిసి ఇక్కడ సమావేశమయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ ఆశ్రమం మరి ఎంతో వైభవంగా గురువుల యొక్క అనుగ్రహంతో, సత్పురుషుల యొక్క ఆశీస్సులతో, ఆధ్యాత్మిక గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి కరుణతోనే ఈ ఆశ్రమం రూపుదిద్దుకుంటోంది. ఇందులో అందరం కూడా, మనమందరం కూడా సభ్యులం అవ్వాలి. ఇందులో శాశ్వతమైనటువంటి సభ్యత్వం పొందాలి అంటే కనుక మీరు చక్కగా మా కమిటీ వారిని సంప్రదించినట్లయితే మీకు శాశ్వత సభ్యత్వానికి సంబంధించినటువంటి వివరాలని చెప్తారు. నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ కూడా ఈ కార్యక్రమం అవ్వగానే మీ యొక్క ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరూ కూడా అందులో పాదం పెట్టి మా యొక్క ఆశ్రమానికి సంపూర్ణమైనటువంటి ధ్యాన తేజస్సును అందించవలసిందిగా కోరుకుంటూ, దేవదేవుడు సర్వేశ్వరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు పరిపూర్ణమైనటువంటి కరుణను అందచేయాలని కోరుకుంటూ శుభం భూయాత్. సభకు నమస్కారం. ఒకసారి మనందరూ గురువు గారికి, పత్రి గారికి గట్టిగా చెప్పకూడదాం. పత్రి గారు ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారం తినండి అని ఎన్నోసార్లు చెప్పేవారు. ఏంటి ఇలా చెప్తున్నారని మేము మొదట్లో అనుకునేవాడిని. ఇలా ర్యాలీలు చేపిస్తున్నారు, ఇలా ఇక్కడేమో ధ్యానం చేయకపోయినా పర్లేదు అంటున్నారు. అప్పుడు తర్వాత తెలిసింది మనం అందరం శాకాహారం ఆరోగ్యమని, మాంసాహారం విషాహారం అని, మాంసం తింటే రకరకాల నష్టాలని చెప్తూ ఉన్నాం. కానీ అసలు విషయం ఏంటంటే ఈ భూమి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ భూమి ఒక సమానత్వంతో జీవిస్తూ ఉంటుంది. ఈ భూమి మీద సకల ప్రాణికోటి ఉంది. ఆ సకల ప్రాణికోటిలో మనిషి జాతితో పాటు
జంతు జాతి, వృక్ష జాతి, మత్స్య జాతి, అలాగే పక్షి జాతి, ఈ అన్ని జాతులు ఉన్నాయి. సో ఈ అన్ని జాతులతో మనం కలిసి జీవిస్తేనే ఈ భూమి బాగుంటుంది. ఇక్కడ మనం అందరం కలిసి ఉంటేనే ఎంత బాగుంటుందో అలాగే ఈ ఈ ఈ సకల ప్రాణికుడితో మనం అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది. కానీ వాటిలన్నిటినీ మనం ఆహారం పేరుతో వాటిని చంపి తింటుంటే మనకి వాటి హక్కుల్ని వాళ్ళు ఈ భూమి మీద స్వేచ్ఛగా హాయిగా జీవించే హక్కు మనం ఇవ్వాలి. ఆ హక్కుని మనం తీస్తే దానివల్ల ఈ భూమి మీద సకల ప్రళయాలు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి. సో కనుక ఈ భూమి బాగుండాలంటే ఫస్ట్ మనం అందరం శాకాహారులుగా మారాలి. అది విషయం. సో అందుకని పత్రి గారు చెప్పేవారు, ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు శాకాహారిగా మారే వరకు నేను ఉంటానని. అలాగే మనందరం ఎప్పుడైతే శాకాహారులుగా మారుతామో ఈ భూమి బాగుంటుంది. సో ఈ భూమి మీద జంతువులన్నీ బాగుంటాయి. సో వాటితో మిత్రత్వం వస్తుంది. అప్పుడు అవి స్వేచ్ఛగా జీవించినప్పుడు మనకు కూడా స్వేచ్ఛ వస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పత్రికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ, డయాస్ మీద ఉన్నటువంటి, డయాస్ ముందు ఉన్నటువంటి స్వరూపులందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను కర్తాలు ధ్యాన మహాయజ్ఞం టైంలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కన్వీనర్లందరికి కూడా ప్రతి జిల్లాలో కూడా మెగా మహాకరణ శాకాహార ర్యాలీ నెలకొకటి జరుపుదాం అంటే, నెలలో 2వ శనివారం ఆంధ్రాలో, 4వ శనివారం తెలంగాణలో, ఈ విధంగా మన ఆంధ్రాలో జరుపుదామని చెప్పి జిల్లా కన్వీనర్లందరినీ మోటివేట్ చేయటం జరిగింది. అందులో భాగంగా రామారావు గారిని టచ్ చేయగలనే, సార్ మాకు ఏప్రిల్ 21వ తేదీ మా పిరమిడ్ వార్షికోత్సవం ఉంది, ఆ రోజు జరుపుతానని చెప్పి అన్నారు. వెంటనే 21 అంటే ఆ రోజు మండే అవుతుంది, మనం ర్యాలీలు జరుపుకోవాల్సిన సండే రోజు అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ పార్టిసిపేట్ చేస్తారు. అది కూడా కాక మనం 2వ ఆదివారం అనుకున్నాం కదా, మరి 3వ ఆదివారం ఏంటంటే మరి మా వార్షికోత్సవం కదా అంటే, సరే అట్లా మీ కన్వీనియంట్ ప్రకారం 3వ ఆదివారమే జరపండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు రోజుకు 5-6 సార్లు కాల్ చేసేవాడు, సార్ ఎలా ర్యాలీని సక్సెస్ చేద్దాం, ఏ డౌట్ వచ్చినా, చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు వెంటనే కాల్ చేసేవాడు. నేను ఒంగోలులో ఉంటాను. అంటే నాకు 2 ర్యాలీలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ర్యాలీ ఎలా చేస్తే, అంటే మోటివేట్ చేస్తే జనాన్ని ఎక్కువ మంది వచ్చి సక్సెస్ అవుద్ది అనేది ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా మోటివేట్ చేయాలనేది. నేను ఒకటే చెప్పాను, మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ఆర్గనైజర్స్ అందరినీ పిలుద్దాం, వాళ్ళకి వీలుని బట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎంతమంది వచ్చినా మనకి పర్వాలేదు. కానీ మీరు క్లాసులు జరిగే ప్రతి సెంటర్ దగ్గరికి వెళ్ళి కూడా ఇన్వైట్ చేయండి. మన ఇంట్లో మ్యారేజ్ ఎలాగైతే ఇన్వైట్ చేస్తామో అలా ఇన్వైట్ చేయండి. అలా ఇన్వైట్ చేస్తే ఒక్కొక్క క్లాస్ దగ్గర కనీసం 100 మంది ఉంటే 30-40 మంది అయినా వస్తారు. అప్పుడు ర్యాలీ అద్భుతంగా 4-5 వేల మందితో జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అలానే మరి 2 నెలల పాటు మరి రామారావు గారు, మరి వెంకటరెడ్డి గారు, మరి సుగుణ మేడం గారు, వాళ్ళ బృందం అంతా కూడా గట్టిగా 2 నెలల పాటు విపరీతమైన వర్క్ చేశారు. రోజు గ్రూపుల్లో ఎన్నో ఫోటోలు పెడుతుండేవాళ్ళు, అక్కడికి వెళ్ళామని. అంత ఇదిగా కష్టపడినటువంటి రామారావు బృందానికి మరొక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇకపోతే ఇక్కడ మన పత్రిజీ 3 తీసుకున్నాడు. 1 ధ్యాన జగత్తు, 2 సాకార జగత్తు, 3 పిరమిడ్ జగత్తు. మరి సార్ యాక్చువల్గా బాడీ వెకేట్ చేసిపోయినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఈ మూమెంట్ ఎలా ఉంటుందో ఏమోననేది. కానీ ఇవాళ సారా ఉన్నప్పటికంటే కూడా ఇవాళ అద్భుతంగా పరిగెత్తుతుంది మూమెంట్. ఎంత స్పీడ్గా పరిగెత్తుతుందంటే చెప్పనక్కర్లేదు, అంత స్పీడ్గా అందరికీ తెలిసినటువంటి విషయమే. ధ్యాన జగత్తులో భాగంగా ప్రతి చోట ఎక్కడ చూసినా క్లాసులే. మరి నిన్న మాధవ్ గారు చెప్తున్నారు, ఇక్కడ 7 మండలాల్లో అన్ని ఊళ్ళల్లో ధ్యానాన్ని అందించామని చెప్తున్నారు. మరి అంత అద్భుతంగా మరి జరుగుతున్నాయి క్లాసులు అనేది. ఇక పిరమిడ్లు అనేది ఒకప్పుడు ఏంటంటే సారు ఓపెన్ చేస్తారనే ఉద్దేశంతో పిరమిడ్లు చాలామంది కట్టేవాళ్ళు.
సార్ మా ఇంటికి వస్తారు కాబట్టి పిరమిడ్ కట్టాలని. ఇవాళ సార్ లేకపోయినా కూడా అద్భుతంగా ఎన్నో పిరమిడ్లు వస్తున్నాయి. శ్రీచక్ర పిరమిడ్ అని రకరకాల పిరమిడ్లు, ఎన్నో పిరమిడ్లు వస్తున్నాయి. మరి సార్ ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా ర్యాలీలు జరిగినాయా? సార్ ఉన్నప్పుడు ఒంగోలు వచ్చినప్పుడు మేము 4-5 సార్లు సార్తో ర్యాలీ చేశాం. 200 మంది, 150 మంది, 400 మందితో చేశాం ర్యాలీ. ఇవాళ సార్ లేకపోయినా వేల మందితోటి ప్రతి నెలలో 2 ర్యాలీలు జరుగుతున్నాయి. అసలు ఇవాళ ఇక్కడ ర్యాలీ ఎలా జరిగింది? మీ చప్పట్లు గట్టిగా వస్తే గట్టిగా జరిగినట్టు. మరి ఇవాళ అహింస తరంగాల చెరుకుపల్లి మొత్తం కూడా వ్యాపించినే లేవా? దద్దరిల్లింది చెరుకుపల్లి మొత్తం కూడా. ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ మైకులు మన మైకులు మొత్తం కూడా క్లాష్ అవుతూ కూడా అద్భుతంగా మరి బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రాం అనేది. ఇకపోతే శాకాహారుల శాతం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ ఉంది. తెలంగాణలో 1.3% మాత్రమే శాకాహారులు ఉన్నారు. మన ఏపీకి వచ్చేసరికి 1.7% మాత్రమే శాకాహారులు ఉన్నారు. ఇటు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ తీసుకుంటే 75%, 50%, 60%. హైయెస్ట్ రాజస్థాన్లో 75% శాకాహారులు ఉన్నారు. ఇంత అద్భుతంగా మరి ర్యాలీలు తెలంగాణలో, ఏపీలో ఎందుకు జరుగుతున్నాయి అంటే గురువుగారు ఆ చైతన్యం ఉండి మనందరినీ ఒక పత్రిజలాగా తయారు చేసి ఈ శాకాహారాలని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మాంసాహారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ర్యాలీలు జరుగుతున్నాయి. మరి ఇంత ఎండలైనా కూడా మీరందరూ వచ్చి ఏప్రిల్ నెల అయినా కూడా ఎండ ఉంటుందని తెలిసి కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఈరోజు మార్నింగ్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. చివరికి 11 గంటలు దాటిన తర్వాత కొంచెం పెరిగింది. ఏదేమైనా రోజుట్లాగా ఎండ మాత్రం లేదు. అద్భుతంగా మనకి ప్రకృతి సహకరించింది. ప్రకృతికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నమస్సభాయ్. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. పంచాశత్వర్ణరూపేణ యయా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మాత్మికాం వాణీం భజేతాం పరదేవతాం. ఈనాడు పొన్నపల్లి గ్రామంలో అత్యంత అధునాతనంగా స్థాపించబడినటువంటి శ్రీ రామకృష్ణ తపోవనం వనప్రస్థాశ్రమంలో ఆ యాజమాన్యం వారు ధ్యానయోగం వారు వస్తున్నారు. పత్రిజీ గారి మీద ఉండేటువంటి భక్తి, మీ మీద ఉండేటువంటి భక్తితో ఆనందమయంగా ఈ సభను ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక అభినందనాలు తెలియజేస్తున్నా. చాలామంది వేదిక మీద ఉన్నారు పెద్దలు. సభా ప్రాంగణంలో కూడా సతీమతల్లులు, మాన్యులు ఉన్నారు. అందరికీ కలిపి ఒక నమస్కారం. పండితులందరో ఇటకు వచ్చిరి, దేశికులందరెందరో ఉండిరి, సంస్కృత ఆంధ్ర కవులుండిరి, ధ్యానపు తత్వమంతయున్ నిండుగా పారదూచిన మనీషులు నుండిరి. వారికల్లా నా 2 కరమ్ములన్ కలిపి ప్రీతిగా వందనమాచరించదన్. మీ అందరికీ కూడా ఒక పద్యంలో నమస్కారం తెలియజేస్తూ, తదనంతరం నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పుకుంటున్నా. అదేమిటండి మేమందరం దురదృష్టవంతులమా అంటే కాదు. పత్రిజీ గారు మా స్కూల్కి ఒక పర్యాయం వచ్చారు. అది మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన అక్కడ పిరమిడ్ కూడా ఏర్పాటు చేసి లోపల కూర్చోబెట్టడం జరిగింది మా పిల్లలందరికీ. పులికొండ రాధాకృష్ణ గుప్తా గారు అని చెప్పి మా పాఠశాల యాజమాన్యం అధ్యక్షుల వారు ఇటువంటి కార్యక్రమాలంటే చాలా సంతోషంగా చేసేవారు. ఆయన ఇప్పుడు లేరనుకోండి. రెండవది అల్లం వెంకటేశ్వరరావు గారని భట్టిప్రోలోనే ఉన్నారు. ఆయన కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు, ఇప్పటికీ చేస్తున్నారు. వారు కూడా పిలిస్తే అప్పుడు నేను కూడా వెళ్ళటం జరిగింది. మూడవది రేపలలో కూడా వచ్చారు పత్రిజీ గారు.
అక్కడ కూడా వారిని కలవటం మాట్లాడటం కూడా జరిగింది నమస్కారం చేసి. వారిని గురించి ముందుగా మనం చెప్పకుండా ఏ ఒక్క పద్యం చెప్పినా పొరపాటు కాబట్టి 2 పద్యాలతో సెలవు తీసుకుంటా. తక్కిన విషయాలన్నీ పెద్దలు చెప్పారు. పత్రిజీ గారిని గురించి చెప్పాలంటే ఇందాక మాస్టర్ గారు చెప్పారు, సభా వేదికపై ఉన్న పెద్దలు. ఆనాడు ఆయన వేసిన బీజం ఈనాడే కాదు ఏనాటికైనా ఇట్లాగే రౌండప్ అయిపోతుంది అని చెప్పారు. చక్కని ఆశయాలు గల సన్నుతమూర్తిగా కీర్తిగాంచి నువ్వు స్వర్గంలో ఉండాలంటే ఏం చేయమన్నారు? ఒక మంచి పని చేయమన్నారు. నువ్వు చేసినటువంటి మంచి పనిని ఎవరు చెప్పుకుంటూ ఉంటారో, ఎంతకాలం అయితే భూలోకంలో చెప్పుకుంటూ ఉంటారో అంతకాలం స్వర్గలోకే మహీయసి అని చెప్పింది వేదం. ఒక మొక్క నాటినా, ఒక పాఠశాల కట్టించినా, ఒక తపోవనం కట్టించినా అది 10 మందికి ఉపయోగపడితే అక్కడ మన పేరు అక్కర్లా, ఊరు అక్కర్లా. చాలామంది పేర్లు వేస్తుంటారు, తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, ఏం అవసరంలా. ఆ వచ్చినటువంటి మనబోటి వ్యక్తి ఏ మహానుభావుడు కట్టించాడో ఆయన చల్లగా ఉంది అన్నాడంటే ఆయన స్వర్గలోకంలోనే ఉంటాట, ఆయన ఎటువంటి వాడైనప్పటికీ కూడా. మరి ఆయన ఆశయం ఎంత గొప్పది! ఆ ఆశయం అటువంటి వజ్ర సంకల్పంగా, మహాసంకల్పంగా చేసుకుని ఆయన మనందరికీ కూడా బోధించారు. ఇది చాలా గొప్పవి. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే పూజ చేయటం కాదు అని చెప్పి శ్వాస మీద ధ్యాస అన్నారు. ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టావో మనం ఎక్కువగా పీల్చడం వదలటం చేసాము అనుకోండి, మన ఆయుష్ తగ్గిపోతుంది. కానీ దాని మీద మనం దృష్టి పెట్టి కనుక జాగ్రత్తగా ఆపుకుంటూ శ్వాసం చేసామనుకోండి ఆయుష్ పెరుగుతుంది. ఇది కూడా ఆయనే చెప్పారు, పత్రిజీ గారు చెప్పారు. ఈ విషయాన్నే రామాయణ, భారత, భాగవత, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల్లో కూడా చెప్పబడి ఉంది. బూర్నె లిస్ట్ ఇచ్చా. ఈ విషయం కూడా పత్రిజీ గారే చెప్పారు. రెండవది, చక్కని ఆశయాలు గల సన్నుతమూర్తిగా కీర్తిగాంచి, మంచి ఆశయాలు గలవాడుగా ప్రఖ్యాతిగాంచారు. ఆయన ఏం కోరుకున్నాయంటే నేను బాగుండాలి, నా యోగం బాగుండాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలనుకోవాలా, మనందరం బాగుండాలి అని ఒక విషయం చెప్పాయండి. ఏమిటది? వే నిక్కము శాఖపాకములు నేమము తప్పక స్వీకరించుతు, మాంసాహారం అనే మాట లేకుండా చెప్పారు. వే నిక్కము శాఖపాకములు నేమము తప్పక స్వీకరించుతు, 7 రోజులు కూడా నియమం తప్పకుండా శాకాహారాన్ని తీసుకుంటూ అక్కజమైన సౌఖ్యములు అందుడు మీరని చెప్పినట్టి. అబ్బాయి మీ అందరూ కూడా శాకాహారాన్ని కనుక తీసుకున్నట్టయితే చాలా 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 సౌఖ్యాలు పొందుతారు. అమ్మలకు తెలుసు, మీ ఇంట్లో ఉండేటువంటి పోపు దినుసులు ఉంటాయే, ఆ పోపు దినుసుల్లోనే బోడి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉన్నాయి, మనకు తెలియదు ఆ విషయం. అందుచేత అందుడు మీరని చెప్పినట్టి శ్రీభాక్కుని, మీరు ఒక్క పర్యాయం ఆ ఫోటో చూడండి. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి అంటే మంచి అని అర్థంట. ఆయన రూపం చూడండి ఒక్క పర్యాయం పత్రిజీ గారిని. ఆ రూపం ఎట్లా ఉంటుందంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతోందిరా అంటారే, అది అట్లా ఉంటుంది. శ్రీభాక్కుని పత్రిజన్ ఘనుని వాగ్మివరేణ్యుని కంజలించదన్, అటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తాను అని చెప్పి చివరిగా మీరు ఎన్ని చెప్పినప్పటికీ ఏమి చేసినప్పటికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు ఐశ్వర్యం కూడా కావాలి. కాబట్టి ఈ సందర్భంలో ఇందాక ఎవరో రామాయణాన్ని గురించి చెప్పారు, రాముని గురించి చెప్పారు. ఒక నవ్వుగా ఒక మంచి మాట చెబుతా, ఒక్క పద్యం. కళ్యాణప్రదమైనటువంటి సీతారాములు ఇద్దరు కూడా జనక మహారాజు గారి కొలువు నుండి అయోధ్యకు వచ్చారండి. అది సాయంకాల పూట. బాగా వినండి, ఒక్క నిమిషమే. ఆ హర్మ్యాలు అన్నారు, పెద్ద పెద్ద డాబాలు అవి. ఆ మేడల మీదకి వెళ్ళాక ఒక రోజున 2 చెలికెత్తలు వచ్చారు, 2 కుర్చీలు తీసుకొని అక్కడ వేశారు, పక్కన నించున్నారు. చల్లని పిల్లగాలి వస్తుంది, సాయంత్రం పూట వస్తుంటుంది. చల్లని గాలి వస్తుంటే శ్రీరామచంద్రమూర్తి తన భార్య అయినటువంటి సీతను చూశాట. చూశాను ఏమన్నాడు? ఒకనాడు రఘువీరుడు నరంగమోదాన తన సతి సీతతో అని ఎనిట్లు. ఏమన్నాడండి? సీత అన్నట్ట. ఏమి నాథాన్ని ఇప్పట్లాగా యారా అనలా. మీరు అజ్జమందునా
మీ రాజ్యమందున మేదిని దున్నుతో ఉద్భవించదరంటవు విదలరయ. మీ ఆయన మిథిలా నగరంలో ఎవరైనా సరే హలాన్ని బట్టి పొలాన్ని దున్నితే ఆడపిల్లలు పుడతారు కదా అన్నాడు. ఎందుకంటే సీతాదేవి దొరికింది భూమిలోనే. ఆయన యజ్ఞం చేద్దామని 7 బంగారు కర్రులతో ఉన్నటువంటి నాగలతో దున్నుతుంటే ఆ మందసంలో పెట్టెలో దొరికింది. మీ రాజ్యమందున మేదిని దున్నుతో ఉద్భవించదరంటవు విదలరయ అన్నారు. మా అమ్మ ఎంత అందుకనే స్త్రీలు చాలా గొప్పవారు అన్నారు ఇప్పటికీ అప్పటికీ కూడా. ఆమె చాలా ఆలోచించింది. రామా ఏం మాట్లాడుతున్నావు, కేసు పెడతాను, నేను తీసుకు పోలీస్ స్టేషన్లో తిరిగిపోవాలని అనలా. నాథా అంది. స్వామి పాయసాన్నంబును భక్షింపపుత్రులు పుట్టెదరంట మీ పురమియందు. స్వామి మీ రాజ్యంలో పరవాన్నం తింటే 1, 2, 3, 4 అని చెప్పి మగపిల్లలు పుడతారుగా అని చెప్పగొట్టింది. ఎంత తెలివిగా చూడండి ఆడవాళ్ళు. పాయసాన్నంబును భక్షింపపుత్రులు పుట్టెదరంట మీ పుడమియందు సరస పరిహాసమివ్విసి జరుపుకొనుచు పరమ కరుణాంతరంగులై వరలినట్టి వినూత జానకీ రాముల వీక్షణములు సర్వ సంక్షేమముల మిమ్ము సాకుగాత. శుభం భూయాత్. చాలా అద్భుతంగా మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించుకున్నాం. ఒకసారి రామారావు గారికి, వారి టీం సభ్యులకు, శ్రీధర్ గారికి, మరియు ముఖ్యంగా పిరమిడ్ సేవాదళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకా పిరమిడ్ సేవాదళకి ఇంకా. సో పరమేశ్వర్ రెడ్డి గారి పిరమిడ్ సేవాదళ్ సందేశాన్ని అందరూ శ్రద్ధగా విన్నారని నేను అనుకుంటున్నాను. వారు చెప్పింది వాస్తవము. రానున్న కాలంలో ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక సేవాదళ్ ధ్యాన మహాచక్రములోనే మనం సేవాదల్లో పనిచేస్తూ ఉంటామో, కానీ ఎక్కడెక్కడైతే ఇలాంటి శాకాహార ర్యాలీలు జరుగుతాయో, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయో, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యములో ఏ కార్యక్రమము జరిగినా పిరమిడ్ సేవాదళ్ లాగా ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు, మీ అందరికీ ఆకలి అవుతున్నది అన్నది అర్థమవుతుంది కాబట్టి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 2007లో కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు 2x2 పిరమిడ్ 2400 కొన్నా. అలాంటి పిరమిడ్ ఈ కుర్రోడు 700-800కి ఇస్తున్నాడు. అంటే కమర్షియల్గా చేసేవాళ్ళని అయితే నేను అసలు చెప్పను. ఈ అబ్బాయి డెడికేటెడ్గా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందో అంతకి పిరమిడ్స్ ఇస్తున్నాడు. ఇక్కడ పెట్టిన పిరమిడ్స్ అన్నీ కూడా ఆ అబ్బాయి తీసుకొచ్చి పెట్టిన ఒంగోలు నుంచి తీసుకొచ్చినటువంటి పిరమిడ్సే. ఇవాళ కొంతమందికి ఏంటంటే పిరమిడ్స్ కట్టుకునే అవకాశం ఉండదు వాళ్ళ సొంత హౌసెస్లో. అలాంటి వాళ్ళు ఇలాంటి పిరమిడ్లు ఒక 10 పిరమిడ్లు 2x2 పిరమిడ్లు పెట్టుకున్నారనుకోండి, మీరు కూర్చునే సోఫాలో కానివ్వండి, మంచం మీద కానివ్వండి, ఎక్కడైనా పెట్టుకుంటే ఎంతో ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మేము ఉండే దగ్గర, నేను ఉండే హౌస్లో మా పక్కనే 22.6 పిరమిడ్ ఉంటుంది. అయినా మా ఇంట్లో కూడా చాలా పిరమిడ్లు ఉంటాయి. రీజర్ పెట్టుకోవడానికి ఒక పిరమిడ్ ఉంటుంది, టీవీ మీద పిరమిడ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ మీద పిరమిడ్ ఉంటుంది, కారులో పిరమిడ్ ఉంటుంది, ఎక్కడ చూసినా పిరమిడ్లే. పిరమిడ్లు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి. ఒక 10,000 రూపాయలు పెట్టాను అనుకోండి, దరిదాపులు 12 పిరమిడ్లు వస్తాయి. ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్కసారి ఆలోచించి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్స్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఆ పిరమిడ్స్ యొక్క వాటిని గురించి సందేశాన్ని నరేష్ అందిస్తారు. అందరికీ నమస్కారం మాస్టర్స్. నా పేరు నరేష్. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను బేసిక్గా కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను. మా అన్నయ్య ద్వారా ఈ ధ్యానానికి వచ్చాను అనమాట. ఒక చిన్న విషయం చెప్పి పిరమిడ్ ఫ్యాక్టరీ గురించి చెప్తాను మాస్టర్స్. నేను పిరమిడ్స్ తయారు చేస్తూ మా ఇంట్లోకి ఒక 2 అవసరమైతే
3 పిరమిడ్లు తయారు చేసి ఒక పిరమిడ్ మిగిలిందని మా ఫ్రెండ్కి ఇచ్చాను. అతను మెడిటేటర్ కాదు, ఇంట్లో ఎవరు ధ్యానం చేయరు, అయినా సరే నేను మా ఫ్రెండ్కి మీ ఇంట్లో పెట్టుకోరా అని చెప్పి ఒక పిరమిడ్ ఇచ్చాను. అతను కొద్ది రోజుల తర్వాత అతని ఆర్థిక పరిస్థితి బాగాలేక సూసైడ్ వరకు వెళ్ళి ఈ పిరమిడ్ చూసి ఒక్కసారి మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా, ఒక్కసారి ఈ పిరమిడ్ గురించి తెలుసుకొని ఒక్కసారి దీని గురించి తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందామని అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పా, నాయనా దీని కింద కూర్చొని ధ్యానం చేయి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికిద్ది అని చెప్పా. ఆ రోజు నుంచి అతను ఆ పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తూ ఈరోజు అద్భుతంగా అతను ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాడు. కాబట్టి పిరమిడ్ శక్తి ఎంతో గొప్పది. ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉండాలి. అలాగే పిరమిడ్ కాస్ట్ ఎవరన్నా పిరమిడ్ పంచాలి అంటే మనం కొనడానికే ఎక్కువ రేట్ అవుతుంది, ఇంకెవరికన్నా పంచాలంటే మనం ఎంతో ఆలోచిస్తున్నాం, మనం కొనడానికే ఎక్కువ అవుతుంది, ఇంకొకరికి ఇవ్వలేం కదా. అందుకని ఈ చిన్న ఆలోచనతో ప్రతి ఇంటికి పిరమిడ్ చేరాలి, అలాగే తక్కువ ధరలో చేరాలి. అందుకని ఒక సంకల్పంతో విశ్వశక్తి పిరమిడ్స్ ఫ్యాక్టరీ అని ఒంగోలు దగ్గర మైనంపాడులో పెట్టాను మాస్టర్స్. అలాగే విశ్వశక్తి పిరమిడ్ ఫ్యాక్టరీని సందర్శించి 6 గంటలు ధ్యానం చేసిన వాళ్ళకి ఒక పిరమిడ్ గిఫ్ట్గా ఇస్తా. 6 గంటలు ధ్యానం చేసిన వాళ్ళకి. అలాగే ప్రతి ఫంక్షన్కి మన ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఏ ఫంక్షన్ జరిగినా ఏదేదో గిఫ్ట్లు ఇస్తున్నాం ఫ్రెండ్స్. మనం 300 నుంచి 1000 రూపాయల వరకు గిఫ్ట్లు ఇస్తున్నాము. అదేదో పిరమిడ్ గిఫ్ట్గా ఇస్తే ప్రతి ఇంటికి మనం పిరమిడ్ చేర్చిన వాళ్ళం అవుతాము, ప్రతి ఇంటిని విశ్వశక్తిమయం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే 2030 కల్లా పిరమిడ్ జగత్ సాధిస్తాము మనం అందరము. ప్రతి ఒక్కరము చేయి కలుపుదాం మాస్టర్స్. ధ్యానం జగత్తులో ఎంతో అద్భుతంగా ధ్యాన క్లాసులు నిర్వహిస్తున్నాము. అలాగే శాకాహార జగత్తులో భాగంగా ఎన్నో శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. అలాగే పిరమిడ్ జగత్తులో భాగంగా ప్రతి ఒక్కరం చేయి కలుపుదాం. ప్రతి ఫంక్షన్కి ఏ ఇన్విటేషన్కైనా సరే పిరమిడ్ ద్వారా పిలుద్దాం మాస్టర్స్. ఏ పెళ్లి కార్డు ఇస్తున్నాము, 300-400 ఖర్చు పెడుతున్నాము, ఇచ్చిన కార్డు ఎక్కడ పడిపోతుంది, ఎక్కడో పడుతుంది. అదే డబ్బుకి మనం ఒక పిరమిడ్ ఇస్తే ఎక్కడ ఉంటుంది మాస్టర్స్, నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ జగత్తులో భాగంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. పిరమిడ్స్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ నంబర్ నోట్ చేసుకోండి. ఎవరైనా ఇది కావాల్సిన ఫోన్ చేస్తే డైరెక్ట్గా అతనే చెప్తాడు, నీ నంబర్ చెప్తాను. నమస్తే మాస్టర్స్, నా పేరు నరేష్. ఫోన్ నెంబర్ 6301158819 6301158819. మళ్ళీ చెప్తున్నా మాస్టర్స్, విశ్వశక్తి పిరమిడ్ ఫ్యాక్టరీని సందర్శించి 6 గంటలు ధ్యానం చేసిన వాళ్ళకి 2x2 పిరమిడ్ గిఫ్ట్. ఎంతమంది అయినా రండి, మీకోసం వెల్కమ్ పలుకుతున్నాను నేను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన చెరుగుపల్లి గ్రామంలో జరిగినటువంటి మహాకరుణ మెగా శాఖాహార ర్యాలీకి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పత్రిజీ ఆశయం పిఎస్ఎస్ఎం స్థాపించటం, దీన్ని విశ్వవ్యాపితం చేయటం. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే పిరమిడ్కి 4 స్తంభాలు ఉన్నాయి, 3 స్తంభాలు కాదు, 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాల్లో ఒకటి ధ్యాన జగత్తు, 2 శాకాహార జగత్తు, 3 పిరమిడ్ జగత్తు, 4వది అత్యంత ముఖ్యమైనది పత్రిజీకి అత్యంత ఇష్టమైనది ఏమిటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆత్మజ్ఞానులు తత్వవేత్తలే పరిపాలకులుగా ఉండాలి అని చెప్పేసి సార్ యొక్క లక్ష్యం. సారు 1999లోనే అప్పుడు ధ్యానం అప్పుడప్పుడే కొద్దిగా చిగురిస్తున్నటువంటి సమయంలోనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయటం, తర్వాత ప్రతి ఎన్నికల సమయంలో కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని అడగటం, పిరమిడ్ పార్టీకి ఈ 40 రోజులు లేకపోతే ఈ 2 నెలల పాటు పూర్తిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి కృషి చేయండి, తర్వాత మళ్ళీ మన పనులు మనం చేసుకుందాం అని చెప్పేసి. అంటే పత్రిజీకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎంత ఇష్టమో దానికోసం సారు ఎన్నో త్యాగాలు కూడా చేశారు. చెప్పాలంటే ఎంతోమంది
అనేక పార్టీల్లో రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ పార్టీలు అంటే ఇష్టపడేవాళ్ళు, రాజకీయాలు ఇష్టపడేవాళ్ళు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనగానే మా పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ మేము పనిచేయాల్సి వస్తుంది, మా అభిమానికి భిన్నంగా మేము పనిచేయాల్సి వస్తుంది అని చెప్పేసి తప్పుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవరు వస్తే వాళ్ళు, పత్రిజీ ఒకే ఒక మాట చెప్పారు, బ్యాలెట్ పేపర్ మీద పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ముద్ర ఉండాలి అని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ ఎవరు నిలబడతారు నాకు సంబంధం లేదు, కానీ స్థానిక నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు, ఎన్నికల్లో ఎవరేం చెప్తున్నారని వింటారు. కాబట్టి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడైతే ఎన్నికల్లో పోటీ చేస్తుందో అది ఈరోజు ఏ అధికారి దగ్గరికి, ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళినా పిరమిడ్ పార్టీ అంటే మాకు తెలుసు, పిరమిడ్ పార్టీ అంటే పత్రిజీ, పిరమిడ్ పార్టీ అంటే ధ్యానము, పిరమిడ్ పార్టీ అంటే శాకాహారం అని ప్రచారం చేస్తుంది. కాబట్టి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని కూడా 4వ స్తంభంగా గుర్తించి మనం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఎలా అయితే చెప్తున్నామో ఆత్మజ్ఞానులే తత్వవేత్తలు కావాలి అనే నినాదాన్ని ప్రతిరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వక్కాణించాలని చెప్పేసి ఆ స్లోగన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి మాస్టర్స్కి, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రం తరపున ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు అహర్నిశలు పనిచేశారు, వారందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఈరోజు ర్యాలీలో పాల్గొన్న, శాకాహార ర్యాలీలో పాల్గొన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి ధ్యానాభివందనాలు. ధ్యానం నా కోసం నేను చేసుకుంటా, ధ్యాన ప్రచారం నా ఎదుగుదల కోసం చేసుకుంటా. భూమి మీద అత్యున్నతమైన వరకు ఏదన్నా ఉన్నది అంటే మోగ జీవుల కోసం శాకాహార ర్యాలీ అత్యున్నతమైన వరకు ఒకసారి గట్టిగా వేయించేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడే మాట, ఇవాళ ర్యాలీలో చేసిన స్లోగన్స్ పైకి వెళ్ళి మళ్ళా ఎంతో కొన్ని వేల మందిని శాకాహారులుగా మార్చగలుగుతాయి. ఇది మాత్రం తథ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతోమంది 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు నడవలేని స్థితిలో 4 కిలోమీటర్లలో ఆ మోగ జీవుల కోసం నడిచారంటే వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. మరి వాళ్ళు ఎంతో నడవలేని, ఇంటికాడ కాతి దూరం కూడా నడవలేని వాళ్ళు 4 కిలోమీటర్లు ఈరోజు నడిచారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రామకృష్ణ తపోవన్ మరి వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం ఎంతో దూరం మరి నడిచి వచ్చిన మనకి ఇంత అద్భుతమైన సౌకర్యాలు కల్పించిన వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకనంటే వానప్రస్థాశ్రమం ఇక్కడ ప్రాపంచికం, మామూలుగా గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం. వెనక మనకు అన్నీ ఉండేవి. మరి రాజులు అన్నీ అయిన తర్వాత, గృహస్థాశ్రమం అయిన తర్వాత ఆధ్యాత్మిక ఎదుగుదల పొందటం కోసం అడవుల్లోకి వెళ్ళి పొందేవారు. కానీ ఇక్కడ ఒక ఊరు పక్కనే అన్నీ ఆధ్యాత్మిక ఎదగటం కోసం పిరమిడ్తో సహా కలిపి ఒక హౌసెస్ నిర్మిస్తున్నారు. అన్నీ ఇక్కడ ధ్యానం అన్నీ కలిపి ఆ గ్రేట్ మాస్టర్స్ ఇక్కడ మరి ఆ ధ్యానానికి అన్ని రకాలుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ పడదాం. అక్కడ మరి ఈ ఆయన లేచి ఒకసారి లేవడం, ఒకసారికి నిజంగా ఏమీ లేదు ఆయన. ఎందుకంటే ఎదిగిన కొందికి ఒదిగి ఉండాలి అనే స్థితిలో ఆయన ఎప్పుడూ అంత. రండి, ముందు కూర్చోండి. మరి ఇంత ఎక్కడా ఎవరిని ఒక రూపాయి అడగకుండా దగ్గర 3.5 కోట్లు పెట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఓసారి మనం అందరం నేర్చుకోవటం భాగం జీవితంలో. మరి ఆయన దగ్గర నుంచి ఆ ఒదిగి ఉండే తనం నేర్చుకుందాం మనం ఆయన దగ్గర. అర్థమైందా? ఈరోజు ఈ కార్యక్రమాల్లో మరి రామారావు చూశాను 2 నెలల నుంచి.
అన్ని ప్లేసులకి అందరి దగ్గరికి వెళ్ళి రావాలి రండి అని ఆ ప్రేమతో పెరగటం మూలంగా ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి మరి పిరమిడ్ మాస్టర్లో పిరమిడ్ యొక్క ఈ సేవాదళ కార్యకర్తలు అందరూ కూడా రావటం జరగటం అంటే ఆ ప్రేమతో పిలవటం యొక్క గ్రేటే. మరి రామారావు గారికి వీళ్ళందరికీ కూడా గట్టిగా క్లాస్ కొడదాం. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలా, ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి గురువు ఒక అద్భుతమైన ఏది చెప్పారు మనకి, స్వేచ్ఛ. ఆధ్యాత్మికత అంటే అన్ని సంస్థల్లో చుట్టూతా గిరిగేస్తారు, ఇక్కడ ఏమి ఉండదు స్వేచ్ఛ. ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ, అవునా? ఇక్కడ ఎల్లలు ఉండవు, ఏం లేవు. నా ఆలోచన నాకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరి ఆలోచన వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దీనికి మళ్ళా గీతలు గీద్దాం అనేది గురువు ఉన్న టైంలో ఎన్నోసార్లు ఎన్ని ఇది చెప్పినా యాక్సెప్ట్ చేయలే ఆయన. ఇప్పుడు మనం ఏదో నా ఆలోచన ఎదట ఆలోచన వేరుగా ఉంటుంది, కానీ ప్రేమతో ఎవరినైనా మార్చవచ్చు. కానీ ఆంక్షల దూరంగా ఎవరిని మార్చలేం. ప్రతి ఒక్కరూ పిఎస్ఎస్ఎం కోసం అందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళే. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం అంతే తప్ప ఇక్కడ ఎవరిని మార్చలేరు, ఆంక్షలు పెట్టలేరు. మై డియర్ ఫ్రెండ్స్, అందరం కలిసి అందరూ కష్టపడితేనే ఈ అద్భుతంగా ఇంత విస్తృతంగా గురువుగారి యొక్క కాన్షియస్ ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా అందరం పనిచేస్తున్నాం, అందరం కలిసి పనిచేద్దాం, అద్భుతాలు సృష్టిద్దాం. బంగారు మన కోసం ఈరోజు ఎదురు చూస్తున్నారు అందరూ. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, మరి పిరమిడ్ కట్టేవాళ్ళు అందరూ పిరమిడ్లు ఇవన్నీ చేసేవాళ్ళు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి 200 రూపాయలతో ఎకరానికి మరి 4 పిరమిడ్లు పెడితే వ్యవసాయంలో మరి ఒక 10 బస్తాల 50 బస్తాలు పండించేవాళ్ళు మరి 100 బస్తాలు పండించడానికి పిరమిడ్ శక్తిని రైతులకి కల్పించి ఈ భూమిని ఒక అద్భుతంగా మార్పు తీసుకురావటానికి ట్రై చేయండి. ప్రతి రైతుకి పిరమిడ్ శక్తిని వివరించి చూపించండి. ఎన్నో ప్రయోగాలు చేశాం కాబట్టి వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురండి. ఆ యొక్క విశ్వశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రతి రైతు వాడేటట్టు ఉపయోగించుకునేటట్టు మీరు వాళ్ళకి దీన్ని ఆ శక్తి నేను చెప్తాను. నేను దాని గురించి ఎంత 200 రూపాయల్లో ఒక పిరమిడ్ దగ్గర 10x10 పిరమిడ్ వస్తుంది. వాళ్ళకి వివరాలు చెప్పండి. కాస్మిక్ ఎనర్జీని రైతులు అందరూ వాడేటట్టు మీరు ఎంతో ఫలసాయం పెంపొందించే స్థితి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దానికి మీరు అది చేయండి. కానీ ఈ 2 పిరమిడ్లు ముఖ్యం కాదు. మెయిన్ మనకి అవన్నీ కూడా రైతుల్లో మార్పు తీసుకురండి. ఫలసాయం అద్భుతంగా పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. ఆంధ్రప్రదేశ్లోని బుద్ధ పౌర్ణమి వేడుకలు దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర బుద్ధ పౌర్ణమి ధ్యాన యజ్ఞం 3 అండి. అలాగే అన్నవరం సమీపంలో ఉన్న దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర బుద్ధ పౌర్ణమి వేడుకలు మే 11, 12, 13 అందరికీ ఇదే ఆహ్వానం అండి. చెలో దారపల్లి, చెలో దారపల్లి, చలో దారపల్లి, చలో దారపల్లి, చలో దారపల్లి. శ్రీ రామకృష్ణ తపోవనం వ్యవస్థాపకులైనటువంటి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంతో హృద్యంగా రమ్యంగా అందరికీ వసతి సౌకర్యాలు ఉండటమే కాకుండా మరి సంపూర్ణ జీవితాన్ని అనుభవించి చివరి రోజుల్లో చక్కగా ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా వంటతో ఇబ్బంది లేకుండా భోజనం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఆధ్యాత్మికతని నెలకొల్పటం కోసం ఇక్కడ మా గురువు గారు శ్రీనివాస్ గారు ఇక్కడ 8 రకాలైనటువంటి నిర్మాణాలు చేపడుతున్నారు. దానికోసం దాదాపు 3 ఎకరాల పొలం తీసుకుని దాంట్లో 1.5 ఎకరంలో ఆశ్రమం ఉంటే 1.5 ఎకరంలో 35 ప్లాట్స్ వేశాం. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే ఈ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి.
అంటే ఇది స్వయం సమృద్ధం, ఇంకోళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా తనంతట తానుగా అభివృద్ధి చెందేటువంటి సంస్థ ఇది. ఇందులో ధ్యాన మందిరం, యోగశాల, ఆహారశాల, యాగశాల, అలాగే కృష్ణ మందిరం, ఇట్లా 8 రకాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అందున ఆయన స్వయంగా సిద్ధాంతి కాబట్టి ఏది ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి దేశంలో ఏ ప్రాంతం నుంచి ఎవరిని తీసుకొస్తే ఇక్కడ చక్కగా మంచి నిర్మాణం రూపుదిద్దుకుంటుంది అనే విషయాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి ఆ రకంగా ఇక్కడ చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా కాస్ట్ టు కాస్ట్ తీసుకుని ఆహారం కానీ ఇక్కడ నిర్మాణాల్లో ఉండటానికి కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఇంకా 5-6 నెలల్లో ఈ నిర్మాణాలన్నీ పూర్తవుతాయి. కాబట్టి ఎవరైనా సరే 10 రోజులైనా, 15 రోజులైనా, నెల రోజులైనా, లేకపోతే సంవత్సరం మొత్తమైనా ఇక్కడ ఉండటానికి కాస్ట్ టు కాస్ట్ చెల్లించి ఇక్కడ ఉండి ధ్యానాన్ని పొందుతూ అట్లాగే చక్కటి స్క్రిప్చర్స్ కూడా చెప్తారు. యోగానికి సంబంధించినటువంటి, అలాగే భగవద్గీతకి సంబంధించిన వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా మరి బోధించేటువంటి గురువులు కూడా మాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అట్లాంటి పిల్లలను కూడా తయారు చేశాం. కాబట్టి త్వరలో 5-6 నెలల్లో రూపుదిద్దుకుంటున్నటువంటి దీనికి మీ అందరూ కూడా వచ్చి చక్కటి యోగాన్ని అనుభవించి వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా మా రామకృష్ణ తపోవనం తరపున మేము కోరుచూ ఉన్నాం. అలాగే 35 నిర్మాణాలు జరుపుతున్నాం. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పాము. అవన్నీ కూడా పిరమిడ్ ఆకారంలోనే నిర్మించడం జరుగుతోంది. కాబట్టి పత్రి గారి ఆశయం ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు. నేను గత 40 సంవత్సరాలుగా తెనాల్లో చర్మవ్యాధుల నిపుణులుగా పనిచేస్తున్నాను. 2010 నుంచి నేను ధ్యానంలోకి రావటం జరిగింది. వచ్చినప్పటి నుంచి వెంటనే వచ్చిన మరుసటి సంవత్సరమే మా ఇంట్లో ల్యాండ్ పిరమిడ్ కట్టించి 80 రోజులు క్లాసులు కంటిన్యూస్గా పెట్టించాం. అనేక మంది మాస్టర్స్ వచ్చారు. మా ఇంట్లోనే ధ్యాన శక్తిని నేను ప్రత్యక్షంగా తెలుసుకుని అనేక రోగాలను మనం నియంత్రించుకోవచ్చని సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేసి మా తెనాలి డాక్టర్స్ అందరికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో క్లాసులు చెప్పించి విశేషంగా ధ్యాన ప్రచారం చేయటం జరిగింది. ఇదంతా కూడా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వల్లే సాధ్యమైంది. వారికి ఒకసారి నా ధన్యవాదాలు. అలాగే నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలియచేయాలని శాకాహారిగా, నేను అప్పుడు 2010 వరకు మాంసాహారిగా ఉండేవాడిని. నేను శాకాహారిగా మారి అందరికీ ధ్యానం శాకాహారం గురించి మా హాస్పిటల్లో విశేషంగా బుక్స్, పాంప్లెట్స్ అవన్నీ పంచిపెట్టి నేను అనేక విషయాలు తెలుసుకున్నాను. వీటిలో ఒక 2-3 విషయాలు మీతో పంచుకుంటాను. ఇప్పుడు శాకాహారం తినేవాళ్ళకి ఎంతో ఆత్మశక్తికి అనేక రకమైన బెనిఫిట్స్ పొందుతారని నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నా. అదే మాంసాహారుల్లో ఆత్మశక్తి లోపం జరిగి డిసీజెస్ అనేవి, రెసిస్టెన్స్ పవర్ తగ్గి డిసీజెస్ రావటం నేను గమనించా. నేను ఇది చాలామంది నా పేషెంట్స్ అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. నా ప్రిస్క్రిప్షన్లో కూడా రాసి ఉండేది ఏంటంటే కింద శాకాహారం తినండి, ఆరోగ్యంగా జీవించండి, ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. ఈ 2 నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీలో ఆత్మశక్తి, అదే విశ్వశక్తి విశేషంగా మీ బ్రహ్మరంధ్రం ద్వారా మీలోకి వచ్చి మీలో అనేక రకమైన మార్పులను, శారీరక, మానసిక, బుద్ధిపరమైన, ఆత్మపరమైన మార్పులను తీసుకొచ్చి మీకు డిసీజెస్ అనేవి రావటమే తగ్గిపోతాయి. ఎందుకంటే రోగనిరోధక శక్తి పెరుగుద్ది. ఒకవేళ డిసీజెస్ వచ్చినా కానీ చాలా సింపుల్ మెడిసిన్స్తో తగ్గిపోవటం జరుగుద్ది. మీరు ఈ ధ్యానమే కనుక పిరమిడ్లో చేస్తే మరి 3 శక్తివంతం, తొందరగా ఆత్మశక్తిని పొంది ఈ ఫలితాలన్నీ చాలా స్పీడ్గా పొందుతారు. ఈ 3 మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పింది. శాకాహారం, ధ్యానం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవటం. ఈ 3టిని మీరు కనుక ఎవరైతే చేయగలిగారో వారి జీవితం మొత్తం ఆనందమే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు చెరుకుపల్లి ధ్యానులు, పిరమిడ్ సేవాదళ్ వారికి ఈ శాకాహార ర్యాలీలో విశేషంగా కృషి చేసి అత్యంత జయప్రదం చేసినందుకు వారిని అభినందిస్తూ,
ఈ రామకృష్ణ తప్పవనం వారికి కూడా ఈ మనకి మీటింగ్ ఏర్పరచుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పిరమిడ్ సేవాదళ ట్రస్టీ అయినటువంటి నాగేంద్ర గారు మాట్లాడబోతున్నారు. వారి గురించి ఒక్క నిమిషం. పిఎస్ఎస్ మూమెంట్లో భాగమైనటువంటి పిరమిడ్ సేవాదళలో జరిగేటటువంటి కార్యక్రమాల పోస్టర్స్ అన్నీ కూడా నాగేంద్ర గారి ఆధ్వర్యంలోనే బయటకు రిలీజ్ అవుతుంటాయి. ఫేస్బుక్లో రానివ్వండి, ట్విట్టర్లో రానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూపులో కానీ ఏ గ్రూపులో ఎక్కడ ఏ పోస్టర్ వచ్చినా కూడా మరి నాగేంద్ర గారి ఆధ్వర్యంలోనే బయటకు వస్తుంటాయి. నాగేంద్ర గారి సందేశం ఇందాం. ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు నాగేంద్రం పేరం, నాది ఈ దగ్గరలో ఉన్న అడవలదేవి గ్రామం. మాకు మా చిన్నప్పుడు చెరుకుపల్లి అనగానే గుర్తొచ్చేది హాస్పిటల్స్. ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా మమ్మల్ని చెరుకుపల్లి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఒకానొక సమయంలో నాకు అనారోగ్యం కలిగినప్పుడు నేను వృత్తిరీత్యా హైదరాబాద్ వెళ్ళినప్పటికి కూడా అక్కడ నుండి మెడిసిన్ కోసం ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ చెరుకుపల్లి వస్తూ ఉండేవాడిని. అలాంటిది నేను శాకాహార అయిన తర్వాత, ధ్యానిగా మారిన తర్వాత మరలా హాస్పిటల్ కోసం చెరుకుపల్లి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. దగ్గరగా 17-18 సంవత్సరాల తర్వాత మరి ఈ మహాసంకల్ప చెరుకుపల్లిలో ప్రతి ఒక్కరూ శాకాహారిగా కావాలి, ధ్యానిగా మారాలి అనే గొప్ప సంకల్పంతో ఈరోజు నిర్వహించినటువంటి మహాకరుణ మెగా శాకాహార ర్యాలీలో నేను ఈరోజు పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానులుగా కావాలి, శాకాహారులుగా కావాలని వినూత్న ప్రయత్నం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు పంచడం జరిగింది. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. మన ద్వారా పంచబడినటువంటి ఆకుకూర తిన్న ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పత్రిజీ కళ అయినటువంటి పత్రిజీ జ్ఞానము వాళ్ళకి అంది వాళ్ళందరూ శాకాహారులుగా మారతారని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి నేను ఒక చిన్న సందర్భం చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను ఒక దేశం వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా ఆ దేశంలో అంతా కూడా బుద్ధిస్ట్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ దేశం మొత్తంలో ఎక్కడా కూడా ఒక్క జీవి కూడా చంపబడదు. ఎందుకంటే జీవహింస మహాపాపం అని చెప్పాడు బుద్ధుడు. అహింసో పరమో ధర్మ అని చెప్పాడు బుద్ధుడు. కాబట్టి ఆ దేశం మొత్తంలో ఎక్కడా కూడా ఒక జీవి కూడా చంపరు. కానీ ఆ దేశం మొత్తం కూడా మాంసాహారులే. వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుని తింటూ ఉంటారు. వాళ్ళు నేను ప్రశ్నించినప్పుడు బుద్ధుడు చెప్పాడు కదా అహింసో పరమో ధర్మ అని, మరి జీవహింస మహాపాపం అని చెప్పారు కదా, మీరు ఎందుకు తింటున్నారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే బుద్ధుడు చంపొద్దు అన్నాడు కానీ తినొద్దని చెప్పలేదు కదా అని చెప్పాడు. అంటే బుద్ధుడు బోధనలు అర్థం కానప్పుడు జీవితము ఆ యొక్క బుద్ధుడు ఫాలోవర్స్గా ఉన్నప్పటికి కూడా ఆ జీవితం వ్యర్థమే అవుతుంది. మరి ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో గొప్ప గౌతమ బుద్ధుడు మరి మైత్రేయ బుద్ధుడు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మరి ఎంతో జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకుని ఇంతమంది ఆ లక్ష్యం కోసం పనిచేయడం అనేది అది గొప్ప వరం ఈ చెరుకుపల్లి మండలానికి. మరి ఒక్కసారి ఈ చెరుకుపల్లిలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి రామారావు గారికి, మాధవరావు గారికి, శ్రీధర్ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వీళ్ళందరి వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు అనగానే గుర్తొచ్చే నవ్వు లక్ష్మణరావు గారు. మరి లక్ష్మణరావు గారికి మీ గుంటూరు వాస్తవ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అమ్మ పాడే జోలపాట అమృతాని కన్నటి అనంట నిండు జాబులు చూపించే తోటికి బుక్కల గిల్లేసి నిండు జాబులు చూపించే తోటికి బుక్కల గిల్లేసి ఉప్పున పట్టే అమ్మతనం పమ్మమ్మ ప్రేమి సంటూ జీవి అమ్మ పాడే జోల అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నటి అనంట అమ్మ పాడే లాలి పాట అమృతాని కన్నటి అనంట నిండు జాబిలి చూపించే తోటికి బుక్కల గిల్లేసి నిండు జాబిలి చూపించే ఉప్పు
అమ్మ పాడే లాలి పాట అమృతాని కన్న తీయనంట నిండు జాబిలి చూపించే తోటికి బుక్కల గిల్లేసి నిండు జాబిలి చూపించే తోటికి బుక్కల గిల్లేసి ఉప్పున పట్టే అమ్మతనం పమ్మమ్మ ప్రేమి సంటు అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. ఓకే, థ్యాంక్ యూ. సారు మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒకరోజు మా ఆఫీస్ రూమ్లో శాకాహార పాంప్లెట్ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఎదురుగా శివుడు ధ్యానం చేస్తున్న ఫోటో, బుద్ధుడు ధ్యానం చేస్తున్న ఫోటో ఉంటాయి. సార్, శివుడే దినంగా కలిగింది, మీరేంటి అట్లా చెబుతారన్నారు. శివుడు మెడలో పాము వేసి తిరుగుతున్నాడు, నువ్వు కూడా వేసి తిరుగన్నా. అంతే, దండం పెట్టి ఇంకెప్పుడు అన్నాను సార్, నేను తినను అని వెళ్ళిపోయాడు. అంటే మన అనుకూలంగా ప్రధాన్ని మనం మలుచుకుంటూ ఉంటాం. అలా కాదు, వాస్తవాన్ని గ్రహించి శాకాహారం అనేటువంటిది ఎప్పుడూ మనని అద్భుతమైన స్థితిలో ఉంచుతుంది. అలాంటి శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించిన దానికి మనకు వెనకుండి నడిపించిన వీరందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే వచ్చిన మాస్టర్స్, ప్రతి ఒక్క మాస్టర్స్ ఎంతో సహనంతో ఎంతో దూరం, ఇందాక సార్ గారు చెప్పినట్టు చాలామంది పెద్దవాళ్ళు అంత దూరం అద్భుతంగా నడుచుకుంటూ వచ్చి ఆనందంగా మధ్యలో గంతులు వేసి మన గద్దర్, ధ్యాన గద్దర్ పాటలకి ఉర్రూతలూగించారు. అలాగే గాంధీ గారు కూడా అద్భుతంగా వారికి సహకరించి ఆ సాంగ్స్ పాడి మనకి ప్రతి ఒక్కరూ ఎవరెవరు సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ముఖ్యంగా ఇక్కడ అన్న రామారావు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, శ్రీ రామకృష్ణ తపోవన్ శ్రీనివాస్ గారికి, ఆ బృందం మొత్తానికి ధన్యవాదాలు మరీ తెలుపుకుందాం. థ్యాంక్ యూ. రామారావు గారు, లక్ష్మణరావు గారు నవ్వు అంతా తీసుకుని ఈ 2 నెలలు ఆయన ఎప్పుడు పలకరించినా నవ్వుతూనే మాట్లాడేవారు, నవ్వుతూనే చేశాడు ఆయన. లక్ష్మణరావు గారు లైన్లో ప్రవేశించినట్టుగా ఉండేది ఈ రోజు వరకు కూడా. ఎక్కడ అసలు ఆయన వేసుకోవాలి. ఈయన మాధవరావు గారు చూసినా నాకు మళ్ళీ పని చేస్తాం, కానీ మేమేమో సైలెంట్గా ఉంటాం. అసలు ఆ రామారావు గారు చెప్పినప్పుడేమో ఆలోచిస్తాను అన్న వ్యక్తి బ్యానర్ పట్టుకుని తిరుపతి రావటం, తిరుపతి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నవ్వుతూనే అలాగే పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ముఖ్యంగా మేడం గారు కూడా మా అందరికీ ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆయన ముందుంచి మాకు ఈ కార్యక్రమం అంతా ఎంతో బ్రహ్మాండంగా ఇచ్చా. వెనకుండి ఈవిడే కదా, ఆయన నవ్వాడంటే ఈవిడే కారణం. రాధమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్రాలు ఓపెన్ అవుతాయా సార్? సార్ డాన్స్ చేస్తే 7 చక్రాలు 6 చక్రాలు ఓపెన్ అవుతాయా? అందరూ రెడీ? 1 2 3 4.
ఒకసారి మహాత్మా గారు స్టేజ్ మీదకి. రావాలి, హీరో గారు రావాలి. మునిపల్లి శ్రీ గారు రావాలి. శ్రీ రామకృష్ణ తపోవన వానప్రస్థ ఆశ్రమం నుంచి సాగిపోతున్నది. జై బోలో ప్రేమ్ మాస్టర్స్కి, జై బోలో ప్రేమ్ మాస్టర్స్కి, జై బోలో ప్రేమ్ మాస్టర్స్కి. శ్రీ రామకృష్ణ తపోవన వానప్రస్థ ఆశ్రమానికి, జై బోలో తపోవన ఆశ్రమానికి, ఆశ్రమానికి మాస్టర్స్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి మనకి ఫిజికల్గా మనం ఎంత కష్టపడ్డామో, హాస్టల్కి ఎంతో మంది మాస్టర్స్ కూడా సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.